నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఈ కథలో కొత్త కొత్త ట్విస్ట్లు అయితే వస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక అంశం అయితే వైరల్ అవుతుంది. ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్కి పుట్టిన పిల్లలుకి డిఎన్ఏ టెస్ట్ చేయాలని చెప్పేసి అయితే ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. అసలు ఎందుకు దువ్వాడ శ్రీనివాస్ ఇది పెట్టారు, ఏంటి అసలు డిఎన్ఏ టెస్ట్కి ఎందుకు కోరుకుంటున్నారు అని చెప్పేసి కొన్ని అయితే ప్రశ్నలు లేవనెత్తున్నారు సోషల్ మీడియాలో. ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఈ కేసులో ఇందులో కొత్త కొత్త అంశాలు బయటకు వస్తున్నాయి. అందులో ఇప్పుడు ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్ గారికి పుట్టిన పిల్లలకి డిఎన్ఏ టెస్ట్ చేయాలని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. తనకేంటంటే తనకి మొగతనం లేదు, ఆ పిల్లలు తనకి పుట్టలేదు అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, మరి ఏంటంటారు అసలు ఈ స్టోరీ ఎటుపోయి అసలు ఎక్కడ ఏమంటారు ఆన్సర్ దొరికే అవకాశం ఉంది దీనికి? ఈ స్టోరీకి ప్రైవేట్ లైఫ్ కాస్త పబ్లిక్ అయిపోయింది. దాంతో ఇప్పుడు సోషల్ మీడియా ఎంత యాక్టివ్గా ఉందో అందరికీ తెలుసు కదా. ఈ పబ్లిక్ అయిపోయిన తర్వాత ఇంకా సోషల్ మీడియాలో ఎవరి ఊహాగానాలకి అనుగుణంగా వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు, ఎవరి ఊహాగానాలకు అనుగుణంగా వాళ్ళు ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు లేటెస్ట్ ఏంటి, అసలు దువ్వాడ శ్రీనివాస్కి ఇంపార్టెన్సీ ఉంది కాబట్టి ముందు ఆ పిల్లలకి డిఎన్ఏ టెస్ట్ చేయించాలి అనేది ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇప్పుడు ఆయనేమో భార్యను వద్దంటాడు, ప్రియురాలు కావాలంటాడు. ఆవిడేమో ఆల్రెడీ ఆవిడ కూడా పెళ్ళైపోయి పిల్లలు ఉన్నారు. ఆవిడేమో నేను దువ్వాడ శ్రీనివాస్ తోటి నేను ఉంటాను, నాకు ఫ్రెండ్ మాత్రమే అతను, మా ఆత్మలు కలిసి ఏదో చెప్తుంది కదా ఆవిడ. మాకు ఆల్రెడీ బంధం ఉందని ఇద్దరు ఒప్పుకుంటున్నారు బహిరంగంగా. తను ఏదో సూసైడ్ చేసుకోకపోతే సూసైడ్ చేసుకునే టైంలో కాపాడాడు, నాకు అన్ని అండగా ఉండి నాకు ఒక హితబోధ చేసి నాకు ఒక లైఫ్ ఇచ్చాడని ఆవేదో చెప్తా ఉన్నారు. సరే, ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే ఇప్పుడు ఆవిడేమో మొన్న ఏదో కారు యాక్సిడెంట్ అయిపోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యింది. హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆవిడేం చెప్తుంది, సోషల్ మీడియాలో నా మీద కామెంట్లు పెడుతున్నారు, వాటిని చూసి తట్టుకోలేక నేను ఆత్మహత్యయత్నం చేశాను, నేను తీసుకెళ్ళి కారు గుద్దేశాను, నిల్చున్నటువంటి కారుకి గుద్దేశాను అని చెప్పి ఆవిడ చెప్పి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు ఆవిడ. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసు అదో మధ్యవర్తులు బంధువులు వాళ్ళు అందరి ద్వారా ఈ మొత్తం సెటిల్ చేసుకోవాలి మ్యాటరు అనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నారు. పిల్లలేమో మాకు మా డాడీ దగ్గర ఉండాలి మేము అని చెప్పి వాళ్ళు అంటున్నారు పిల్లలు. ఆ భార్య ఏమంటుంది, దువ్వాడ శ్రీనివాస్ భార్య, ఇలాంటి వాడు అసలు మొగుడిగా అవసరం లేదు అనేది, సెటిల్ చేసుకోవాలి, సెటిల్ ఏదో ఒకటి అని చెప్పి ఆవిడ చెప్తారు. రకరకాల కోణాలు చెప్తున్నారు దీంట్లో, ఒకటి కాదు. ఈ మొత్తం గత 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో ఒక సీరియల్ మాదిరిగా నడుస్తుంది, అంతులేని కథలాగా నడుస్తుంది. దీనికి లాజికల్ కంక్లూషన్ ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ దగ్గరికి పరామర్శించడానికి వస్తారని చెప్పి ఇంకొక పోస్ట్ ఒకటి బయలుదేరింది సోషల్ మీడియాలో. ఎందుకంటే శవాలు కనిపించినా గొడవలు కనిపించినా ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి వస్తాడు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తాడు, రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదు, సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి దువ్వాడ శ్రీనివాస్కి అండగా ఉంటాడు అనేది ఇంకొక సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పోస్ట్. ఏది జగన్మోహన్ రెడ్డి వస్తాడా అని చెప్పి. సో వీటన్నిటికీ తెలుగుదేశం పార్టీ కారణం, ఇది ఇళ్లలో గొడవలకు కూడా, అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇల్లీగల్ కాంటాక్ట్స్ కూడా తెలుగుదేశం పార్టీ కారణం అన్నట్టుగా సోషల్ మీడియాలో ఒకటి సెటరిక్గా పోస్ట్ చేసి, జగన్మోహన్ రెడ్డి గతంలో ఓదార్పు యాత్రలాగా ఇప్పుడు ప్రేమయాత్ర చేస్తాడు, ప్రేమయాత్ర చేసి విజయసాయి రెడ్డిని పలకరించి ఆ తర్వాత శాంతి దగ్గరికి వెళ్ళి, శాంతి దగ్గర నుంచి మదన్ మోహన్ దగ్గరికి వెళ్ళి, మదన్ మోహన్ దగ్గర నుంచి దువ్వాడ శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళి, దువ్వాడ శ్రీనివాస్ దగ్గర నుంచి మాధురి దగ్గరికి వెళ్ళి, మాధురి దగ్గర నుంచి వాణి దగ్గరికి వస్తారు. ఆ తర్వాత ఇంకొక ఎపిసోడ్ రెడీగా ఉంది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిది, అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాడంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక ఆమెకి కడుపు చేశాడు, బాబు పుట్టాడని చెప్పి మనం చెప్పడం కాదు, జనసేన లీడరు ఆయన చెప్పడం జరిగింది. జనసేన లీడరే అనౌన్స్ చేశాడు కదా బయట పెడతానని. ఇప్పుడు ఆవిడ కూడా భయపడుతున్నారంటే ఏమన్నా చేస్తారేమోనని, అందుకని చెప్పి మేము అండగా ఉంటామని చెప్పి జనసేన వాళ్ళు చెబుతున్నారు. సో ఇవన్నీ ఈయన ఒక ప్రేమయాత్ర ఒకటి పెట్టబోతున్నారు. ప్రేమయాత్ర అనాలా దాన్ని
అక్రమ సంబంధాల యాత్ర అని చెప్పి అనుకోవాలి. మొత్తం మీద ఒక యాత్ర చేస్తున్నాడు, యాత్రకి రెడీ అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి మీద పెడుతున్నటువంటి పోస్టులు. సో అసలు జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్ బెంగళూరులో 2009కి ముందు ఏం చేశాడు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడు, ఇవన్నీ అందరికీ తెలిసినటువంటి అంశాలే. అసలు ఆయన ప్యాలెస్లోనే అప్పుడు రకరకాల అనుమానాలు, రకరకాల గాసిప్స్ వచ్చాయి ఆయన మీద. అక్కడి నుంచి బయలుదేరినటువంటి ఆ గాసిప్స్ కాస్త ఇప్పుడు వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నిజం అనిపిస్తుంది. ఇప్పుడు ఉత్తరాంధ్రలో అంతకుముందు ఆయన ఎవరో మినిస్టర్ ఉండేవాడు, మాజీ మంత్రి, ఇప్పుడు మాజీ మంత్రి, ఆయనేమో ఎవరికి ఫోన్ చేసి గంట చాలు వచ్చేసి అని చెప్పి ఆయన అన్నాడు. అంటే వైసీపీ ఆ పార్టీ మొత్తంలో చూసుకుంటే ఒక రకంగా ఇలాంటి వాళ్ళే బయటకు వస్తున్నారు. మొత్తం కూడా ఎంతమంది ఉన్నారో మంత్రులే కావచ్చు, ఎమ్మెల్సీల దగ్గర నుంచి చూసుకుంటే అన్ని ఇలాంటి భాగవతాలే బయటకు వస్తున్నాయి. ఎక్కడ కూడా రాష్ట్రం గురించి మాట్లాడిన దాఖలాలు లేవు, రాష్ట్రానికి ఇది చేయాలని పోరాటం చేసిన వాళ్ళు లేరు, ఏం లేరు. వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ ప్రైవేట్ లైఫ్ ఇప్పుడు బహిర్గతం అయిపోతుంది మొత్తం. అందుకే పబ్లిక్ అధికారం ఇచ్చేటప్పుడు అన్ని ఆలోచించేవాలి. అమ్మ ఒక మద్యం చేశాను, నా ఒక 500 రూపాయలు డబ్బులు ఇస్తే ఎవరికి పడితే వాళ్ళు కోటేస్తే ఇంతే ఉంటుంది. ఇప్పుడు 5 సంవత్సరాల్లో మనం చూసింది ఏంది, వీళ్ళ మొత్తం భాగవతాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి కదా. బయటికి రాని చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ దగ్గరికి వచ్చి కంప్లైంట్స్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా బయట రావాల్సినవి ఉన్నాయి చాలా. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు వైజాగ్లో ఏం చేశారనేది అప్పుడు కథలుగా వచ్చాయి కదా. ఆ తర్వాత సరే పేరుంది శాంతి మదన్ మోహన్ సొంత శాంతి భర్తే కదా, ఆయన వచ్చి కంప్లైంట్ చేసేంత వరకు అది బయట రాలేదు కదా. అదో నడిచింది, రాష్ట్రపతి దాకా వెళ్ళింది. అది రాష్ట్రపతి దాకా వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా సెట్ అయి మొత్తం ఇదైపోయింది. ఏది అసలు ఏం స్తబ్దుగా ఉండిపోయి 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ది వచ్చింది. ఈ దువ్వాడ శ్రీనివాస్ తర్వాత ఆల్రెడీ ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డితో రెడీగా ఉందని చెప్పి అంటున్నారు. ఇవి కాక ఇంకా కొంతమంది కనీసం 1 డజన్ మంది ఇలాంటి కథలే ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఇప్పుడు అవన్నీ ఒక్కోటి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసినటువంటి పని ఏంటి అనేది అప్పట్లోనే పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఇది వాలంటీర్లు అనేటువంటి వాళ్ళని పెట్టుకొని ఒంటరి మహిళలు ఎవరున్నారు, తర్వాత ఇళ్లలో గొడవలు పడి భర్తలకు దూరంగా ఎవరున్నారు, ఇలాంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని దాష్టికాలు చేశారని చెప్పి పవన్ కళ్యాణ్ ఆ రోజున విమర్శిస్తే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవ చేసినటువంటి వాళ్ళని విమర్శిస్తావా అని చెప్పేసి ఆయన మీద అప్పుడు విమర్శలు చేశారు. 30,000 మంది యువతులు కిడ్నాప్ అయ్యారని అంటే ఆయన మీద ధ్వజం ఎత్తారు. పవన్ కళ్యాణ్ మీద ధ్వజం ఎత్తుతూ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రతి వేదిక మీద కూడా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. మరి ఇప్పుడు ఆ పార్టీలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు బయటకు వస్తున్నాయి కదా ఒక్కోటి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటారు, అసలు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఏం జరిగింది అనేది కూడా బయట పెడతామని చెప్పి చెబుతున్నారు ఈ మధ్య. అసలు జగన్మోహన్ రెడ్డి ఏమేం చేశారు, చీకటి కోణాలు ఏంటి అనేది కూడా బయట పెడతామని చెబుతున్నారు. ఒక మూమెంట్లో జనసేనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ దాకా వెళ్ళిందంటే రాజశేఖర్ రెడ్డి అప్పుడెప్పుడో ఒక హీరోయిన్ని పెట్టుకొని చెన్నైలో ఏం చేశాడు అనేది కూడా జనసేన వాళ్ళు బయట పెట్టారు. రాజశేఖర్ రెడ్డి అప్పుడు పెళ్ళైనటువంటి పిల్లలు ఉన్నటువంటి ఒక హీరోయిన్ తోటి వాళ్ళ భర్త ఉండగానే ఈయన ఏం చేశాడు అనేది కూడా బయట పెట్టారు కదా జనసేన వాళ్ళు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు అయితే ఇంకా ప్రతి వాళ్ళ ప్రైవేట్ జీవితంలోకి తొంగిసేశారు. లాస్ట్కి షర్మిలను కూడా వదిలిపెట్టలేదు కదా. షర్మిల పుట్టుకుని కూడా వాళ్ళు ప్రశ్నించారు కదా. విజయమ్మ శీలాన్ని కూడా శంకించారు కదా. ఆ తర్వాత షర్మిలకి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి అనేది కూడా వాళ్ళు సోషల్ మీడియాలో గందరగోళం చేసి పెట్టారు కదా. అంటే ఈ మొత్తం అక్రమ సంబంధాలు, రంకు భోగోతాలు ఇవన్నీ బయట పెట్టడంతో కాలం గడిపేస్తారు 5 సంవత్సరాల పాటు వాళ్ళు. అది అంటే ఓటేసేటప్పుడు కానీ లేదంటే ఒక నాయకుడికి అధికారం ఇచ్చేటప్పుడు కానీ పబ్లిక్ ఆలోచించుకోవాలి. 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన చేసింది ఏంటి అనే ప్రశ్న వేసుకుంటే ఇంకోసారి ఆయనకు ఓటు వేయకూడదు. ఓటు వేయకుండా ఆలోచించాలి. ఇప్పుడు మొత్తం ఈ అంశాలన్నీ బయటకు వస్తున్నాయి కదా. దీంట్లో మళ్ళీ డ్రగ్స్ రావాలి, తర్వాత ఈ మద్యం కుంభకోణం రావాలి, కేసులు చాలా ఉన్నాయి. ఆ కేసులకు సంబంధించి రేప్ కేసులు చాలా ఉన్నాయి.
ఇవన్నీ అక్రమ సంబంధాలు బయటకు వస్తున్నాయి. అసలు అది చూస్తే దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళని ఇంతవరకు సస్పెండ్ చేయాలి, పార్టీని సస్పెండ్ చేయాలి కదా, అట్లీస్ట్ సస్పెండ్ చేయలేదంటే అర్థం ఏంటి? సమర్థిస్తున్నట్టే, వెనకేసుకొస్తున్నట్టే కదా. అందుకే ఆయన ఒక యాత్ర పెడతాడు త్వరలో, అక్రమ సంబంధాల యాత్రను లేదా ప్రేమ యాత్రను అని పెట్టి వీళ్ళందరినీ పరామర్శించడానికి వస్తాడు. గతంలో ఓదార్పు యాత్ర పెట్టాడు, ఆ తర్వాత ఈ మధ్య ఏదో శవాల యాత్ర పెట్టాడు. రేపటి నుంచి ప్రేమ యాత్ర, అక్రమ సంబంధాల యాత్ర పెట్టడానికి బెంగళూరు నుంచి వస్తాడని అంటున్నారు. కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఒక సందేశం అయితే ఇవ్వాలి కదా ఆయన. కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోగా ఒక షోకాజ్ నోటీస్ అన్నా పంపించాలి కదా. ఏంటి గొడవ ఏంటి ఇదంతా అని పట్టించుకోవట్లేదంటే అర్థమైంది. పైగా వాళ్ళు చెప్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ ఎన్నికల ముందే చెప్పాం మేము అని చెప్పి ఆయన భార్య చెబుతుంది. చెప్పినప్పుడు అంటే అట్లీస్ట్ పిలిచి మాట్లాడాలి కదా, పిలిచి మాట్లాడే పరిస్థితి లేదు. తర్వాత అసలు ఒంటరి మహిళల్ని చేసి కొంతమంది మహిళల్ని అధికారాన్ని లేదా డబ్బును ఉపయోగించుకొని వాళ్ళని వల్ల వేసుకొని వాళ్ళ కడుపులు చేస్తుంటే మరి ఇంకా ఇవన్నీ భాగవతాలు బయటకు వస్తున్నాయి కదా. ఇంకా చాలా ఉన్నాయి అంటున్నారు, భయపడిపోయి బయట రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పి అంటున్నారు. ఇంకా మరి ఇంకొన్ని రోజులలో మరి ఇంకెంత మంది భాగవతాలు బయటపడతాయి, ఏంటి అసలు ఏం జరుగుతుంది అనేది ఇంకొన్ని రోజులు విషయం ఏంటంటే, ఇప్పుడు ఇది ఎపిసోడ్ ఇప్పుడు వాళ్ళ పిల్లలకి డిఎన్ఏ టెస్ట్ చేయించాలంటున్నారు. ఇప్పుడు ఇది దువ్వాడ శ్రీనివాస్ పిల్లలకి, దువ్వాడ శ్రీనివాస్ పుట్టిన పిల్లల వాళ్ళకి డిఎన్ఏ టెస్ట్ చేయించాలి, అతనికి ఇంపార్టెన్స్ అనేది ఒక సోషల్ మీడియాలో నడుస్తుంది. సో మరి ఏం జరుగుతుంది, ఎటు నుంచి సోషల్ మీడియాలో కొంచెం అదే చెప్పేది, ప్రైవేట్ లైఫ్ ని పబ్లిక్ చేస్తే ఇలానే ఉంటుంది. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.